హలో హలో సత్య. సత్యానే. ఎవరు మాట్లాడేది? నేనెవరో నీకు అవసరం లేదు సత్య. మీ ఫ్రెండ్ కార్తీక్ ఎప్పటికీ తిరిగి రాడు అని చెప్దామని ఫోన్ చేశాను. తిరిగి రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను సత్య, నిజం మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ కిడ్నాప్ అయ్యాడు. సారీ, కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? కార్తీక్! కార్తీక్! సార్ మీకేం కావాలి సార్? వాడిని వదిలేండి సార్, ప్లీజ్ సార్. సత్య, నువ్వు వదిలేమనగానే వదిలేయడానికి నేనేమన్నా రామాయణంలో రాముడిని అనుకున్నావా? రావణుని సత్య. మీకు అసలు ఏం కావాలి సార్? డబ్బులు కావాలా? ఎంత కావాలి చెప్పండి సార్. డబ్బు? నాకు డబ్బు కావాలంటే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసావను కదా సత్య. నీకెందుకు కాల్ చేస్తాను? నువ్వేమైనా సంపాదిస్తున్నావా? మాకు చంపడం ఆనందం సత్య, వృత్తి కాదు. డబ్బులు వద్దు, కానీ ప్రాణం కావాలి. ఏం చేస్తారా ప్రాణం తీసి? ఏం చేస్తాం ప్రాణం తీసి? నేను మీలాగే బ్రతికే మనిషిని అయితే డబ్బు కాసిపడేవాడిని. నేను నాలాగే బ్రతికే మృగాన్ని కాబట్టి ప్రాణం కావాలంటున్నాను. మీకు డబ్బు ఆనందం, మాకు చంపడం ఆనందం. మీ ఆనందాన్ని నేనేం కావాలంటలేక సత్య. సత్య ఆగు సత్య, ఎక్కడికి పరిగెడుతున్నావు? చంద్ర రూమ్కా? చెప్పడం మర్చిపోయాను. కార్తిక్తో పాటు చంద్ర కూడా కనపడ్డాడు. వాడిని కూడా కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు నా చేతిలోనే నలిగిపోతున్నాడు. ఇంకా నమ్మబుద్ధి వేయట్లేదా? వెళ్ళి వాడి రూమ్లో చూడు సత్య. నా బెస్ట్ ఫ్రెండ్స్ రా వాళ్ళు. నాకున్న ప్రాబ్లమ్స్కి నేను నడుస్తుంటా, మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంట్రా? ప్లీజ్ రా, వాళ్ళని వదిలేరా. సత్య ఏడవకు సత్య, ఏడవకు. మాలాంటి మృగాలకి ఎప్పుడు వినకూడదు అనే శబ్దం అది. ప్లీజ్ ఏడవకు. సరే, ఈ టైంలో నీకు కథ చెప్తా విను. ఆ కథ పేరు నీ కథ. ఇప్పుడే సరదాగా మీ ఫ్రెండ్స్ని అడిగితే ఒక కథ చెప్పారు. అనగనగా సత్య అనే ఒక కుర్రాడు అన్నాడంట. వాడు చాలా పిరికోడంట. అంటే దేనిని ధైర్యంగా ఎదుర్కోలేనమాట. అలాంటి వాడు కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడట. కానీ ఏముంది, వాడికి చెప్పేంత ధైర్యం లేదుగా. ఆ అమ్మాయి ఏమో వేరే వాడిని చూసుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే అసలే పిరుకోడు ఇప్పుడు పిచ్చోళ్ళ తయారాడంట అని చెప్పడం మర్చిపోయాను. వాడికి ఒక సీను, చంద్ర అని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట. ఈ ఇద్దరి జీవితాలకి ముగింపు చెప్పేవాడే ఇప్పుడు మళ్ళీ నీకు కథ అంతా చెప్తున్నాడంట. ఎలా ఉంది సత్య కథ? నువ్వు సిరీల్ ఎవరువా? నేను సిరీని లవ్ చేయట్లేదురా. నా కోసం వాళ్ళు ఏం చెక్కిరా, ప్లీజ్ రా. లాజిక్ లేకుండా మాట్లాడతావేంటి సత్య? ఒకవేళ నేను సీరియల్ ఎవరినైతే నిన్ను కిడ్నాప్ చేసాను కదా, వీళ్ళెందుకు కిడ్నాప్ చేస్తాను? నాకేం అవసరం? సరే సత్య, ఈ గేమ్ ఇక్కడికి ఆపేద్దాం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ని ఇంకొక గంటలో చంపిపోతున్నాను. గంట లోపల వచ్చి కాపాడుకోగలిగితే కాపాడుకో. మీరు ఎప్పుడు కలిసే స్పాట్లోనే వాళ్ళని కిడ్నాప్ చేశాను. సత్య, ఈ గంట లోపల నువ్వు కాపాడుకోలేకపోతే వాళ్ళ ప్రాణం నీకు దక్కదు సత్య. రాగలవా? ధైర్యంగా రాగలవా సత్య? ధైర్యంగా? అవునరా, ధైర్యం లేదు. నేను పిరుకోండి. నా ఫ్రెండ్స్ కూడా అదే అనేవాళ్ళు. ఇప్పుడు జరిగే ఈ రామాయణంలో నేను రాముని అవ్వాలంటే నా చేతిలో చచ్చే రాముని నువ్వు అవ్వాలి. గుర్తుపెట్టుకో, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా మన ఇద్దరిలో ఒక్కడే మిగులుతాడు. సినిమా డైలాగులు చెప్పుకు సత్య. ఇది సినిమా కాదు, జీవితం.
నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఇక నీకు చాలా తక్కువ టైం ఉంది. సత్య, ఎవరికన్నా చెప్పిరా, మరి నువ్వు పోయినట్టు వాళ్ళకి తెలియాలి కదా. రే, ఇంకా ఎంతసేపు నాటకాలు ఆడతావా? ఇప్పుడు వస్తున్నాడు మాస్క్ తీసి. పిలవకుండా వచ్చేసాం. సారీ మామ. దమ్మేస్తావా? తమ్మేంట్రా? ఎక్కడ రావాడు? చంపేస్తాను. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశాను కదా, ఎక్కడ రావాడు? కిడ్నాపా? మమ్మల్నే? మేమన్నా సీఎం కొడుకున్నావే కిడ్నాప్ చేసేదానికి? లేదురా, నాకు కాల్ వచ్చిందిరా. నేను చంపేస్తాను రా. ఎక్కడ్రా నా కొడుకు? ఏమైంది మామ? ఏమైంది? నాకు కాల్ వచ్చిందిరా. చూడు, చూపిస్తాను. చూపి. నెంబర్ ఏదిరా? నెంబర్ డిలీట్ అయిందిరా. నెంబర్ ఎలా డిలీట్ అవుతురా? పద. నిచ్చారా? మూసుకొని పద. నువ్వేదో కలగన్నట్టు మామ. లేదా, నిజంగా కాల్ వచ్చిందిరా, నమ్మండి రా. అసలు ఎందుకురా ఇదంతా చేద్దాం అనుకుంటున్నావు? చంద్ర, వాడు నాకు నీకన్నా ముందే పరిచయం రా. వాడు ఈ కాలేజీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. అదే భయం, అదే పెరిగితనం. ప్రేమించిన అమ్మాయికి ధైర్యంగా ప్రపోజ్ చేయలేకపోయాడు రా వాడు. ఎంత పెరుకోడు ఆలోచించు. వాడికున్న ఒకే ఒక ప్రాబ్లం, భయం. వాళ్ళు ఉన్న ఆ భయాన్ని పోగొట్టాలంటే నేను ఇప్పుడు వాడిని భయపెట్టాలి. పెడతా, భయపెడతా, ధైర్యం వచ్చేలా భయపెడతా. కాలేజీలో పాప కావాలందో చాప, తెచ్చా నేనొక చాప, అది వేసింది ఒక నేప. ఎట్టుందే? ఘంటసాల ఉంటే బాగుండేది అనిపించింది. ఆయన ఎందుకు ఇప్పుడా? నేను చంపి ఆయన చచ్చిపెట్టేవాడు మా అనుభవుడు. నీకు జలసరా? సత్యగఢ్ కాలేజ్లో ఆ నెంబర్ ఎలా డిలీట్ అయింది తెలుసా? నీకెలా తెలుస్తుందిలే. ఇంజనీరింగ్ స్టూడెంట్ మామ, ఆ మాత్రం చేయలేమా? ఏంట్రా, ఏం చేస్తున్నారు? ఏముంది మామ, చెప్పాలి. మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తుంటాంగా. మీరు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ రా. ఒకవేళ నా గతం అంతా మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం మర్చిపోను. అయినా ఆ రోజు ఎందుకు అలా చేశారు? ఏ రోజు మామ? ఏం చేసి? ఆ ఫోన్ కాల్ అదంతా మీరే చేశారు, నాకు తెలుసురా. మీరు నా కాలేజ్లో నెంబర్ డిలీట్ చేశారు కానీ నా మొబైల్లో కాల్ రికార్డు ఉందని తెలుసుకోలేకపోయారు. దొరికిపోయామా? అంటే మామ నీకోసమేరా. నాకు తెలుసురా నా కోసం అని. అయినా ఈ పిరుకోడు ప్రాణాలు పోతున్నా రాలేననుకున్నాడా ఏంటి? అంటే అలా అని కాదురా. ఓకే మామ, నో క్వశ్చన్స్ వెన్ యువర్ సొల్యూషన్. ఇదంతా మీరు నా కోసమే చేశారు, నా మంచి కోసమే చేశారు. ఇదంతా రిలీజ్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టిందో నాకు గుర్తులేదురా. అలాగే మీరు నా గురించి ఆలోచించడానికి ఎన్ని రోజులు పట్టిందో కూడా నాకు తెలియదు. కానీ థ్యాంక్ యూ, ఇది ఒక్కటే చెప్పగలరా, థ్యాంక్ యూ. సారీ మామ, కానీ నువ్వు అర్థం చేసుకున్నావు, అది చాలు. వెళ్ళే లోపల మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను రా. ఇస్తా, పక్కా ఇస్తా. సరే కానీ బాగా ఆకలేస్తుంది, ఏదో ఒక సమస్య తీసుకొస్తా.
హలో. ఈ హలో అనే పదం మనం చాలా సందర్భాల్లో వాడతాం, చాలా విధాలుగా ఫోన్లో పలుకుతాం. హలో. నా ఈ హలో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మనము ఈ కథలో హీరోలాగానే పెరుగుతనంతో ఏదో ఒక సంఘటనలో అలా భయపడుతూ బతికేస్తాం. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడేసే వారిలో మన స్నేహితులే ముందుంటారు. అలా అర్థం చేసుకోగలిగిన వారందరికీ నా ఈ హలో అంకితం.